Hello guys, welcome to my YouTube channel Anisha Talks. So this is my very first vlog అన్నమాట. సో నేనేమనుకున్నాను అంటే మనం ఏ శుభకార్యం స్టార్ట్ చేసినా వినాయకుడితో స్టార్ట్ చేస్తాం కాబట్టి నా యూట్యూబ్ ఛానల్లో నా ఫస్ట్ వ్లాగ్ కూడా వినాయక చవితితోనే స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే బ్యాక్ డ్రాప్ సెటప్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ అది కర్టన్ రాడ్స్ అనమాట. ఆ కర్టన్స్ తీసేసి నేను మీషోలో ఆర్డర్ చేశాను బ్యాక్ డ్రాప్ వినాయక చవితి స్పెషల్ ఈవెంట్ కోసం అని చెప్పి. సో దాన్ని కర్టన్ లాగా పైన స్టిచ్ చేసి ఆ రాడ్కి వేస్తున్నాను అనమాట. నిజం చెప్తున్నా గాయస్, అసలు బ్యాక్ డ్రాప్ క్వాలిటీ ఎంత బాగుందంటే మీరు నమ్మరు. మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ చాలా వర్త్ ఉంటాయి అండ్ కొన్నిసార్లు మన బ్యాడ్ లక్ చెప్పలేము. బట్ రేటింగ్స్ చూసి మీరైతే ప్రోడక్ట్స్ని తీసుకోమని సజెస్ట్ చేస్తాను. నేను తీసుకున్న బ్యాక్ డ్రాప్ అయితే నాకు సైడ్ కర్టన్స్ లాగా అండ్ బ్యాక్ ఫ్లవర్స్ డెకరేషన్ లాగా ఎల్లో కలర్ విత్ రెడ్ కాంబినేషన్లో నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేను అలా కర్టన్ లాగా అరేంజ్ చేసుకొని డైరెక్ట్ కర్టన్ రాడ్కి చేసుకుంటున్నాను అన్నమాట. అండ్ నేను ఇప్పటివరకు ఇలా డెకరేషన్స్ ఎప్పుడూ చేయలేదు. ఇది ఫస్ట్ టైం అనమాట. లాస్ట్ టైం వినాయకుడిని పెట్టుకున్నాను కానీ ఇంత డెకరేషన్ చేయలేదు. ఏదో సింపుల్గా చిన్న వినాయకుడిని పెట్టుకొని ఏదో సింపుల్గా చేసుకున్నాను అనమాట. ఇయర్ ఎందుకు నాకు పెద్దగా చేసుకోవాలనిపించింది, అందుకని చెప్పి ఇలా బ్యాక్ డ్రాప్స్ అవన్నీ సెటప్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఒక టేబుల్ సెట్ చేశాను. అది ప్లెయిన్గా ఉంది కదా, ఏదైనా క్లాత్ వేస్తే బాగుంటుంది అని చెప్పి ఇంట్లో ఎల్లో కలర్ శాల్వా ఉండింది, దాని మీద అలా పెట్టేశాను అన్నమాట. సో ప్లెయిన్గా ఉండడం కంటే ఏదైనా క్లాత్ అంటే లుక్ బాగుంటుంది కదా అని చెప్పి అలా ఎల్లో కలర్ క్లాత్ వేసేసి వెనక బ్యాక్ డ్రాప్ సెట్ చేస్తున్నాను. కొంచెం ముడతలుగా ఉంటే అలా బాగోదు అని చెప్పి నీట్గా సెట్ చేసుకుంటున్నాను అన్నమాట. మీకు అండ్ ఇవి బంతిపూలు ఆల్రెడీ నేను దారంతో కుచ్చి పెట్టేసుకున్నాను అనమాట. మెయిన్ డోర్కి, దేవుడి దగ్గరికి అండ్ డెకరేషన్కి ఏమైనా కావాలని అనుకుంటే అలా స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక టేబుల్ ఒక బాక్స్ మీద రెడ్ కలర్ క్లాత్ పెట్టి చూస్తున్నాను అనమాట. వినాయకుడిని ఇలా పెడితే బాగుంటుందా. జనరల్గా అయితే మనము ఆకు మీద బియ్యం వేసి పెడతాము. అలా టెస్ట్ చేస్తున్నా, ఈ బాక్స్ మీద పెడితే బాగుంటుందా, ఇలా పెడితే బాగుంటుందా ఏంటి అని. అండ్ ఇక్కడ బ్యాక్ లైట్స్ యాడ్ చేశాను. నేను ఇవి కూడా మీషోలోనే ఆర్డర్ చేశాను. 50 మీటర్స్ లైట్స్ నాకు 350 రూపీస్ ఎంతో పడింది. ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ. మీకు 3 టైప్స్ ఆఫ్ షేడ్స్ వస్తాయి అన్నమాట. సో అలా లైట్స్ ఆఫ్ చేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. నాకైతే ఇప్పటికైతే ఓకే, డెకరేషన్ పర్లేదు అనిపించింది. చూడాలి ఇంకా రేపు ఏమవుతుందో.